ఇవాళ నేను క్యారెట్తో జ్యూస్ తయారు చేస్తున్నానండి. చూడండి, ఇవి క్యారెట్ కావాల్సినవి. క్యారెట్, కిస్మిస్, బాదం పప్పు. పంచదారకు బదులు తేనె తీసుకుందామండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కల్ని ఫస్ట్ మిక్సీలో వేసుకొని ముందు గ్రైండ్ చేసుకుందాం మంచిగా. క్యారెట్ అనేది కళ్ళకి చాలా మంచిది, ఇది చాలా హెల్తీ. ఇందులో వాటర్ వేసుకొని మనం మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మెదిగిపోయిందండి. ఇది జ్యూస్ని వడపోసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి వడపోస్తున్నాను. ఇప్పుడు ఈ పిప్ అంతా బాగా దిగిపోవాలి ఇందులో. ఈ రసం మొత్తం దిగాలండి. ఒక 5 to 10 minutes పట్టుద్ది దిగేసరికి. ఇదంతా వడకట్టేసానండి. ఇప్పుడు ఇది తీసేద్దాం పక్కకి. ఇదిగోండి జ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం మిక్సీలో ఈ నానబెట్టుకున్న ఈ బాదం పప్పుని, ఒక 4 hours నానబెట్టుకున్న బాదం పప్పుని, ఈ జీడిపప్పుని, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా పేస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో కొంచెం తేనె కూడా వేసుకుందాము. నేనైతే షుగర్ వాడట్లేదు, తేనె వేస్తున్నాను. తేనె 1 స్పూన్ కలుపుతున్నానండి ఇందులో. తేనెని కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువే తీపి వాడతాం కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మన ఈ క్యారెట్ జ్యూస్ చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిగించుకున్నానండి. కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే ఆ జ్యూస్లో కలుపుకుందాం మనము. నేను ఇందులో ఆ జ్యూస్ కొంచెం యాడ్ చేసి ఇలా కలుపుతున్నా. ప్లెయిన్గా చేసుకునే కంటే ఇలా కనుక వేసుకొని తాగితే చాలా బాగుంటుంది జ్యూస్. షుగర్ కావాలనుకునే వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే తేనె వాడాను. ఇప్పుడు మనం గ్లాస్లో సర్వ్ చేయాలి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని. హెల్తీ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయాయండి. సమ్మర్ స్పెషల్ ఈ జ్యూస్.